ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసుకున్నా గానీ ముఖ్యంగా సోషల్ మీడియాతో సహా మావిగన్ గురించే చర్చ. అసలు మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటున్నారు, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ రాజధాని చేయాలంటారు. మీరేమంటారు దానికి? అసలు ఈ మావిగన్ అనేది ఆ పదమే పెద్ద ఏంటి, ఎవరు ఊహించింది, అసలు ఎవరు కనీమిని ఎరగని పదం అది. ఆ పదానికి ఈ రాజధానికి ఆయన పెట్టేదానికి ఎటువంటి సంబంధం కూడా లేదు, అసలు ఎటువంటి సంబంధం లేదు. ఏంటి, మన రాజధాని అమరావతి అయితే రైతులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఏంటి ఉద్యమాలు చేసి సంవత్సరం పాటు మొత్తం ఇంట్లో భార్య పిల్లలందరూ వచ్చేసి వేరే ఏరియాలకి ఊళ్ళు తిరిగి ఏంటి పోరాటాలు తెచ్చుకున్న రాజధానే మన అమరావతి. ఆ అమరావతి రాజధానే ఏంటి మన 6 కోట్ల ఆంధ్రులు కూడా అందరూ మెచ్చి అందరూ మన పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్నవాళ్ళ దాకా కూడా మనకు అమరావతి రాజధానే కావాలండి. వీళ్ళేదో వీడియోలో ఎక్కి ఏంటి పనికిరాని మాటలు, అర్థం లేని మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో అయిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పేరుతో స్కాములు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో గెండుతున్నారని విమర్శిస్తున్నారు. నిజంగా అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, అక్కడ అవినీతి జరుగుతుందా? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అమరావతిలో ఇప్పుడుకి 50% పనులు జరిగిపోయినాయండి. అమరావతి ఆల్రెడీ ఏంటి పార్లమెంట్ లో కూడా ఆమోద ముద్ర వేసి ఏంటి అన్ని పార్టీలు కూడా ఆమోద ముద్ర వేసి మన దేశం కానీ రాష్ట్రాలు కూడా అమరావతి ఉండాలి, అమరావతి ఉంటే ఏంటి ఆంధ్రప్రదేశ్కి చాలా మంచిదని అందరూ కూడా ఆమోదం చేసి పార్లమెంట్ లో ముద్ర వేసి సంతకాలు పెట్టి పై నుంచి ప్రతి ఒక్కరు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు దయ వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేకుండా పోతుంది, రాజధాని అనేది చంద్రబాబు వల్లే లేకుండా పోతున్నారు. అవన్నీ మోసపూరిత మాటలు అవన్నీ వినారా? వీళ్ళు ఇట్లా 3 రాజధానులని, కాసేపు వైజాగ్ రాజధాని అని, కాసేపు కర్నూలు అని, కాసేపు విజయవాడ అని, ఇట్లాంటి 3 రాజధానులు పెట్టి 11 సీట్లకి మన పార్టీని 11 సీట్లు తీసుకొచ్చి జనాలు బాగా బుద్ధి చెప్పారు. ఏంటి అట్లాగే ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ ఆస్తులు, ఎన్నో ఆస్తులు, లాస్ట్ తిరుపతి వెంకన్న స్వామి ఆస్తులు కూడా ఎన్నో ఆస్తులు తాకట్టు పెట్టేసి ఏంటి ఈయన ప్రజాపాలన చేశాడు. ఎక్కడ పోలవరం ప్రతి పని కూడా 10 పైసలు వంతు కూడా పనులు జరగకుండా ఆపేశారండి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తాను, వచ్చే ఏడాది నుండి పాదయాత్ర మొదలు పెడతాను, పాదయాత్ర మొదలు పెట్టిన రోజు నుంచి కూడా ప్రతిరోజు చంద్రబాబుకు ఒక సినిమా చూపెడతానంటారు. ఇది అది ఏమంటే ఇక్కడ అంతా శుభ్రంగా చదువుకొని ఎవరికాళ్ళు కష్టపడే వాళ్ళేనండి అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. అంత పెద్దవాళ్ళు అందరూ కూడా ఈయన చాలా తెలివిగల్లోడు, పెద్ద మాయగాడని, ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద మాయగాడని అందరూ ఏదో కార్యకర్తలు పెట్టి ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ సమావేశాలు పెట్టినా ఎవరు నమ్మే పరిస్థితిలో మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ లేదండి. ఇట్లాంటి ఎన్ని విద్యలు చేసినా ఏంటి బొత్స సత్యనారాయణ ఆయన మహామేధావి, ఇట్లాంటి చేసినా లాస్ట్ కి ఆయన ఊళ్ళో ఆయన్నే బయటికి పంపించేస్తారు. ఈ ఊళ్ళ నుంచి తరిమేసే రోజులు వీళ్ళకి రాజధాని అమరావతి అయితేనే, వీళ్ళకి అమరావతికి సహకరిస్తేనే వీళ్ళని ఎక్కడైనా కానీ నడవనిస్తారు, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరగనీరండి. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి సోషల్ మీడియా ప్రచారాల్లో కానీ, మీడియా ప్రచారాల్లో కానీ, ఆఖరికి ఫ్లెక్సీల్లో కూడా మా రాజధాని మావిగన్ ఇస్ ద బెస్ట్ రాజధాని, ఆంధ్రులందరూ కూడా మావిగన్నే కోరుకుంటున్నారని ప్రచారాలు చేస్తున్నారు. మీరేమంటారు? అసలు ఇది ఉత్తి మాట. ఈ మావిగన్ అనే దానికి ఎవరు సహకరించే వాళ్ళు 100-150 మంది ఆ పార్టీ వాళ్ళు తప్ప ఎవరు కూడా మాకు ఇది మంచిది, మావిగనే పదం మంచిదని ఎవరు మెసేజ్లు పెట్టింది కానీ, ఎవరు చేసింది కానీ ఎవరు లేదు సార్. తల నెక్కి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. మావిగన్ అనేది ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు సార్. రాజధాని అమరావతి ఆల్రెడీ 60% పనులు పూర్తయిపోయినాయి. ఇప్పుడు కూడా మా అమ్మల కాడి నుంచి అందరూ మేము ఎదురు చూసేది, ప్రతి వాడకట్టు అంతా ఆంధ్రలో అంతా ఎదురు చూసేది రాజధాని అమరావతి కావాలని అందరూ కోరిక. మరి మార్గాని భరత్, మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ప్లాన్ చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని మీద కేవలం 10,000 కోట్లు పెడితే హైదరాబాద్, బెంగళూరు తలదన్నే రాజధాని అవుతుందని అన్నారు. 10 నిమిషాలకి ఆయన మెంటలకి 10 నిమిషాలకు ఒక ఆలోచన వచ్చిందండి. 10 నిమిషాలకు ఒక ఆలోచన. ఆయన ఏం మాట్లాడుతాడో ఆ మాటకి ఎవరు కూడా నాయకులు కానీ
ఎవరు కార్యకర్తలు కానీ ఎవరు ఎదురు చెప్పకూడదు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాక ఈ మాటలు ఎవరు తీసుకోరు సార్. రాజధాని లాస్ట్ కి అమరావతి. మరి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు అయితే అమరావతికి నాది మద్దతే, కానీ అమరావతిలో అవినీతి జరుగుతుంది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది అన్నారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యల మీద? ఈ అసలు నిరూపించమనండి, దీనికి నిరూపించి ఏంటి చాలా కమిటీలు ఉన్నాయి ఏంటి నిరూపించి చెప్పాలి. ఏదో తాత్కాలికంగా ప్రెస్ ముందు కూర్చొని చెప్పి మాట్లాడి చేస్తే అవన్నీ ఎవరు వినే పరిస్థితుల్లో లేరండి. రాజధానికి సహకరిస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ ఊళ్ళో రాజధాని గురించి వాళ్ళ మనసులో కూడా ఉంది, అందరూ రాజధాని అమరావతి అయితే బాగుంటుందని. కానీ బయటికి ఈ జగన్మోహన్ రెడ్డి మాటకి తడిసి ఆయనకి దెబ్బ తడిసి ఎవరో కూడా గొంతిప్పి బయట ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఇంతమంది ఉద్యమాలు చేస్తున్నారండి. మావిగానే ఎక్కడైనా ఉద్యమాలు చేస్తున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసుకున్నా గానీ మావిగన్ రాజధాని గురించి చర్చ జరుగుతుంది. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని ఒక మాట మాట్లాడారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వైసీపీ అంతా కూడా దాన్నే ప్రచారం చేస్తుంది, వాళ్ళ నాయకులందరూ కూడా దానికే మద్దతు ఇస్తారు. అసలు మీ మద్దతు ఎవరికి? మీరేమంటారు దీని మీద? మేమైతే అమరావతికి మద్దతు ఇస్తామండి. ఎందుకంటే అమరావతి రాజధాని అయితే మొత్తం రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చెందుతారు. ఒక మచిలీపట్నం, ఒక గుంటూరు, ఒక విజయవాడ అని కాదు కదా, ఉన్న విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అమరావతి పేరు మీద. అంతే తప్ప ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా విమర్శించడము, ఏదో జగన్ మమ్మల్ని ఏదో అంటాడని చెప్పి వాళ్ళు ఊరుకునే మావిగన్ పేరు మీద తిరుగుతున్నారు తప్ప దాంతో ఒరిగేది ఏం లేదు. అంత చెప్పేవాడికి కూడా మావిగన్ పేరు ఇష్టం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాడే బలోపేతం ఏదో మాట్లాడాలి, మీరు వెళ్ళాలని ప్రజలు అని చెప్పి వాళ్ళని మభ్య పెడుతున్నాడు. అదే విధంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ నిజానికి వాళ్ళు ఇంటర్నల్ గా మీరు పర్సనల్ గా వెళ్ళి కలుపుకోండి, వాళ్ళకైతే మావిగన్ అనేది ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో సమావేశమైన మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నాడు అని విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? రాష్ట్రానికి రాజధాని లేక చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. గత 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటలాగా అమరావతిని, విశాఖపట్నంని, కర్నూలుని అని చెప్పి ఆ 3 ప్రాంతాల ప్రజలకి ఆయన మోసం చేశాడు. ఏదో ప్రాంతంలో నువ్వేం చేసావు? 3 రాజధానులు అన్నావు. ఏదో ఒక ప్రాంతానికి ఏదన్నా తీసుకొచ్చి చూపించావా? ఏం లేదు. ఇప్పుడు అది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లు అయితే గూగుల్ తీసుకొచ్చారు, మిటల్ ప్లాంట్ తీసుకొచ్చారు, అనేక ఐటీ కంపెనీలు అనేక వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయో మాకే తెలియట్లేదు. అన్ని ఉన్నాయి, మేము పేర్లు చెప్పుకోలేం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే మీకు విశాఖపట్నం జిల్లా, విజయనగరం, మన అనకాపల్లి, మన శ్రీకాకుళం వరకు కూడా, ఇచ్చాపురం దాకా కూడా ఇది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవన్నీ వేస్ట్ మాటలు, ప్రజల్ని మీరు మోసం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ తన కార్యకర్తలతో సమావేశమైన మీటింగ్ లో విమర్శిస్తూ చంద్రబాబు 2 లక్షల కోట్లు అమరావతిలో పెడుతున్నాడు, నేను చెప్పిన ప్లాన్ మీద 10,000 కోట్లు పెడితే రాజధాని పూర్తయిపోతుంది, అమరావతి మొత్తం చంద్రబాబు అవినీతి చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ముందైతే 2 లక్షల కోట్లు అయితే ఎక్కడ మేము వినలేదండి. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, రాజధానిలో మేము తీసుకొస్తామని చెప్పైతే అధికారికంగా ఎవరైతే చెప్పలేదు. చంద్రబాబు చెప్పలేదు, ఇటు లోకేష్ చెప్పలేదు, కూటమి నాయకులు ఎవరు చెప్పట్లేదు. మీరు కావాలని ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి మీరు ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. అలా చెప్పి మాటలు చెప్పితేనే మీకు ప్రజలు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. మీ మాటలు అబద్ధం అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళీ ఇలాంటి మాట్లాడితే మిమ్మల్ని ఆ సున్నారెడ్డి చేసిస్తారని చెప్పి మేము భావిస్తాం. మరి ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పక్కన పెడితే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా రాజధాని మావిగన్ అంటున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మావిగన్నే కోరుకుంటున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? జగన్ పిచ్చిలో ఉండిపోయారు వాళ్ళు, అలాగే పిచ్చోళ్ళు అయిపోతారు. కానీ ఆ మావిగన్ అన్న దానికి ఏముందని అసలు ఒక ఏమైనా ప్రాముఖ్యత ఉందా? అమరావతి అంటే ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక దేవాలయం ఉంది, అది పెద్ద దానికైతే ఒక హిస్టరీ ఉంది. మావిగన్కి ఏం హిస్టరీ ఉంది? ఆ మావిగన్ అమరావతిలోనే ఉంది కదా. మచిలీపట్నం అమరావతిలో లేదా? నీ ఇల్లు అమరావతిలో లేదా? నువ్వెందుకు అంత అసూయ అమరావతి ప్రజల మీద, అమరావతి పేరు మీద నీకు ఎందుకు అంత అసూయ? దానికి ముందు సమాధానం చెప్పు ప్రజలకి, దాని తర్వాత మావిగన్ పేరు తీసుకురండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చారు, భూములు కూడా ఇంకా ఇవ్వండి, సహకరించండి అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగన్ రాజధాని అంటారు. ఒకనొక సమయంలోనేమో అసలు రాజధాని అవసరం లేదంటారు. ఎలా అనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఇలా రకానికో విధంగా మాట్లాడడం మీకైతే? మాకైతే విడ్డూరంగా ఉందండి. ఆయన ఎందుకు మాట్లాడతారో అర్థం కావట్లేదు.
ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష ఉంటే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోమంటున్నామండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరుకోవాలి. రాజధాని సరే ఎక్కడో ఒక చోట కడుతున్నారు, మేము కట్టలేకపోయాము, నెక్స్ట్ వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేద్దామని మీకు ఉండాలి. మీకు ఆ పరిస్థితి తెలియదు. నెక్స్ట్ కూడా మేము రాము, అందుకే దీన్ని ఏదో చెడగొట్టాలి, ప్రజల్ని ఏదో విధంగా మోసం చేయాలని చెప్పి చేస్తున్నారు. సరే, నీకు ఇల్లు ఎందుకు? నీకు తాడేపల్లిలో నీకు ప్యాలెస్ ఎందుకు? రోడ్ల మీద తిరుగు, నీకు ఇల్లు ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకి అమరావతి రాజధాని అవసరం లేదా? మావిగన్ రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు పబ్లిక్ గా మీరేమంటారు? ఇప్పుడు రాష్ట్రం మొత్తం మావిగన్ గురించే చర్చ జరుగుతుంది, మీరేం చెప్తారు? మావిగన్ రాజధాని అంటే అమరావతి రాజధాని. మావిగన్ అనేది ఇప్పుడు మళ్ళీ జగన్ ఆడుతున్నటువంటి ఆ ఏబిసిడి నాటకాల్లో ఇది బి నాటకం అంటున్నాడు. అదొక కొత్త నాటకం. 2019లో ఎలక్షన్కి వచ్చినప్పుడు ఏమో అమరావతి రాజధాని అన్నాడు, 2024లో 3 రాజధానులు అన్నాడు, రకరకాలు చెప్పొచ్చాడు. అయిపోయింది. మొత్తం 3 రాజధానులు అన్నప్పుడు ఎక్కడైతే వైజాగ్ రాజధాని అన్నాడు. వైజాగ్ రాజధాని అనగానే వైజాగ్లో మొత్తం చీకొట్టారు. అక్కడ ఆ జిల్లాలో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా ఇవ్వాల. కర్నూలులోనేమో హైకోర్టు కడతాడు, అక్కడ కూడా సీట్లు మొత్తం లోకల్లో ఉన్నటువంటి ఎటువంటి రాకపోయేపాటికి ఇప్పుడు ఇంకోటి 3వది. అంటే ఈయన ఉదయానికి లెగిస్తే ఒక్కొక్క మాట ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మాట మీద నిలబడాలి. ఈయన రోజుకో మాట మాట్లాడతాడు. ఇప్పుడు అందులో భాగంగా మావిగన్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నిన్న తన కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పేరు చెప్పి మోసం చేస్తున్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నాడు, అప్పుల ఊబిలో తోసేస్తున్నాడు, 2 లక్షల కోట్లతో అమరావతి కట్టడం అవసరమా అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నా తెలియదు అడుగుతున్నాను, 2 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రభుత్వం కానీ లేదంటే ఈయన కానీ ఎవరైనా లెక్కలేసారా? ఈయన పదే వస్తే 2 లక్షల కోట్లు అంటాడు. 2 లక్షల కోట్లు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా అధికారంగా ఎంత అని చెప్పి ఎస్టిమేషన్ ఏమైనా వేసారా? ఈయన చేయడు. అసలు దేశంలోనే రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సిగ్గు చేయడం అనమాట. ఎందుకంటే గతంలో ఈ స్కూల్లో పిల్లల కాళ్ళకి పాపం ఎక్కడైనా క్వశ్చన్ వచ్చిన తర్వాత నాకే తెలియదు, కానీ 5వ తరగతి 6వ తరగతిలో మనకి మీ రాజధాని అని చెప్పానంటే అసలు ఏం రాయాలో తెలియని పరిస్థితి మొన్న 5 ఏళ్ళు. ఈ రోజు గర్వంగా మా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. గతంలో కూడా అసలు ఈ జగన్ అనే అతను రాకపోతే ఈ పాట చాలా వరకు రాజధాని అయిపోయి ఉండేది. ఎక్కడైతే ఆ పాత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతవరకు అయితే పనిచేసిందో అక్కడి నుంచి ఒక ఇటుక రాయి కూడా వేయలేదు. వేయకపోగా ఏం చేశాడు? వదిలేసేపాటిగా ఏమైంది? ఈ వర్షాకాలం ఎప్పుడైనా ఒక వస్తువును వాడుతుంటేనో పని జరుగుతుంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా ఖాళీగా వదిలేసినప్పుడు తొందరగా పాడైపోద్ది. అది ఏ వస్తువైనా సరే. దాన్ని అలా వదిలేసేపాటిగా ఎంత పాడైపోయినాయి. అవన్నీ కూడా వేసినటువంటి స్లాపులు కానీ అన్నీ కూడా అవన్నిటిని మళ్ళీ ఇప్పుడు బాగు చేయించుకుంటూ అన్నీ వచ్చి ఈరోజు 24 గంటలు పనిచేస్తున్నారు అమరావతిలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అప్పుల ఊబిలో కూరిపోతుంది, 2 లక్షల కోట్లు పెట్టే బదులు 10,000 కోట్లు మావిగన్ రాజధాని మీద, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద పెడితే ఏకంగా హైదరాబాద్ తలదన్నే రాజధాని అవుద్ది, లేకపోతే బెంగళూరుని తలదన్నే రాజధాని అవుద్దని అంటారు. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? 10,000 కోట్లలో ఏకంగా హైదరాబాద్ తలదన్నే రాజధాని అవుద్దంటారా? ఇప్పుడు వచ్చిందా నీకు ఈ మాటలన్నీ ఇప్పుడు వచ్చినాయా? మొన్న అసెంబ్లీకి రమ్మని చెప్పేసి ఆ రోజు మరి అసెంబ్లీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా పిలిచినప్పుడు మరి వెళ్ళి అక్కడ అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కానీ మాట 11 మంది ఎందుకు వెళ్ళి చెప్పలేకపోయారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎలాగో దాని మీద చట్టబద్ధ అయిపోయింది, రాష్ట్రపతి ముద్ర అయిపోయింది, అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త నాటకం అంటే డైవర్షన్ చేయాలి. ఎవరైతే ఎక్కడ ఈ క్రెడిట్ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చేస్తే ఈ 11 కూడా ఉండదు, శాశ్వతంగా ఇంకా అలా ఉండిపోద్ది. దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈ మావిగన్ అని చెప్పి ఏదో తెచ్చాడు. ఇప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, మావిగన్ రాజధాని చేస్తేనే బెటర్ అని అన్నారు. అమరావతి అసలు వద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనే కానీ బయట ప్రత్యక్షంగా కానీ ఎక్కడ చూసినా కానీ దాని గురించే మావిగన్నే రాజధాని చేయాలంటారు. మీరైతే ఏమంటారు? అసలు మావిగన్ రాజధాని చేయాలంటారా? లేదనంటే ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయింది కాబట్టి అమరావతి శాశ్వత రాజధానిగా ముద్ర వేసుకున్నారు కాబట్టి దీన్నే కంటిన్యూ చేస్తే బెటరా? ఎవ్వరు అనట్లా, వైసీపీ వాళ్ళు కూడా అనట్లా. విషయం ఏంటంటే వైసీపీ కూడా అన్నట్టయితే ఎక్కడైతే ఇప్పుడు అమరావతి ఆ గ్రామాలు 29 గ్రామాల్లో ఉన్న వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడేది చూసారా? మనం ఏమి లేదు. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వైసీపీకి కానీ జగన్కి కానీ లేని దాన్ని ఉంది అని చెప్పడం. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారు జనాభా అంటున్నారు, రుద్దడం పదే చెప్పి మనుషులు ఏంటంటే జనాభాని సైకాలజీగా అలవాటు చేయడానికి తప్ప ఎవరు వాళ్ళ నాయకులేనట్లా. ఎవరైనా వచ్చి బయటకు ఆ నలుగురు తప్ప, ఎవరైతే ఈయన పక్కన ఈ 4 ఉన్నారో ఈ బ్యాచ్ ఏది చెప్తే చెప్పే బ్యాచ్ తప్ప మిగతా కూడా ఎవరు మాట్లాడలేదు బయటకు వచ్చి. ఇది ఎవ్వరు కాదు, వాళ్ళే స్వాగతించట్లా దీన్ని.
మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అమరావతి రాజధాని వల్ల. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్లాన్ అయితే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుద్ది అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇవన్నీ ఏంటంటే పైనుంచి వాళ్ళకి తాడేపల్లి నుంచి ఒక ఏ రోజుకి ఆ రోజు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తగ్గట్టుగా మాట్లాడడం తప్ప వీళ్ళకి ఇక రెండో పల్లి అది వాళ్ళకి బుర్ర కానీ మైండ్ కానీ వాళ్ళ మైండ్ పెట్టి ఆలోచించారండి ముందు మీరు. ఎందుకు నిన్నగాక మన సజ్జల ఇది సలహా ఎవరిది అని చెప్పేసి అనేది అన్నారంటే ఆయన బయటకు వచ్చి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తొడుగునట్టు ఈ సలహా నాది కాదు, ఈ సలహా నాది కాదు, ఆయనకు వచ్చింది నాయకుడు అనే వాడు సలహాలు తీసుకుంటాడా, ఆయన సొంత ఆలోచనలు. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి ఈ సలహా ఇది పిచ్చి సలహా అయితే నాది కాదు, అది మాత్రం జగన్దే అని చెప్పగానే చెప్తున్నాడు సజ్జల గారు. ఎందుకంటే మొత్తం సజ్జలే కదా నడిపింది. గత ఐదేళ్లలో జగన్ ఏమీ చేయలే, మొత్తం సజ్జల నడిపింది. మంత్రులు చేయలే, సకల శాఖ మంత్రి సజ్జల ఆయనే నడిపింది. ఆయన ముందు ఆయన బయటపడిపోయాడుగా వచ్చి నేను కాదు చెప్పింది సలహా అంటున్నాడు. ఇది జగన్కి వచ్చిన ఐడియా. అంటే జగన్ నైట్ పూట వాళ్ళ నాన్నతో పేతాత్మతో మాట్లాడతాడు కాబట్టి ఆయనకి ఆయన నాన్నగారు డిస్కషన్ వచ్చినప్పుడు నాకు సంబంధం లేదని చెప్తున్నాడుగా. మరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రాచమల్లు గారు మాట్లాడుతూ నా బొచ్చులో రాజధాని నువ్వు కడితే ఏంటి కట్టపోతే ఏంటి అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి. మీరేమంటారు? అది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని గురించి ఒక అటువంటి సీనియర్ నాయకుడు మాట్లాడే మాటల అంటే వాళ్ళకి రాజధాని కట్టాలని కానీ ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ అవ్వాలి కానీ ఎటువంటి ఉద్దేశం లేదు కాబట్టే లేకపోతే ఆ మాటలు మాట్లాడతారండి. ఇప్పుడు మీ ముందు నేను ఆయన అన్న మాట తిరిగి నాకు అనడానికే నాకు మనసు సహకరించట్లా. మరి ఆయన ఎలాగొచ్చేసి అటువంటి మాటలు మాట్లాడతాడు? అది అంటే వాళ్ళకి రాజధాని కట్టాలని కానీ చిత్తశుద్ధి కానీ ప్రజల మీద కానీ ఎటువంటివి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ సోషల్ మీడియాలోనే కానీ ఇప్పుడు మావిగన్ గురించి చర్చ. రీసెంట్ గా మావిగన్ గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలి. అసలు మీరేమంటారు? మా రాజధాని వైసీపీ నాయకులందరూ కూడా మావిగన్ అంటున్నారు. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? మీ రాజధాని ఇది మరి? ఇప్పుడు మా రాజధాని అంటే ఆంధ్రుల రాజధాని అమరావతి అని అందరూ కూడా కోరుకున్నది. అంటే మెంబర్ ఆఫ్ పీపుల్స్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్ల మంది అందరు ఇష్టపడి అమరావతిని ఎన్నుకున్న తర్వాత నేను 3 రాజధానులు చేస్తానని చెప్పి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అట్లా తిరిగే మనస్తత్వాలు ఉన్న వ్యక్తులకి మనం రాజ్యాన్ని అప్పచెప్పామనుకోండి అది అధోగతి పాలైపోతుంది. అప్పుడు ఏ ప్రదేశం కూడా డెవలప్ అవ్వదు. మారగాని అంటే వాళ్ళు ఊహించుకున్న మారగాని మారదానిలాగా అటు ఇటు పరిగెత్తాలని వాళ్ళకున్నప్పుడు మారదానే పెడతారు, మారగాను పెడతారు, మార్చి చేసేసి కూడా మాజీల్లో కూడా వెళ్ళిపోతారు. అలాంటివి కాకుండా మనకు ఉపయోగపడే విధంగా ప్రజల్ని మనం ఏ విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటూ అన్ని వ్యవస్థలన్నీ కూడా ఒక దగ్గర ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్న రాజధానిని అందరూ కోరుకుంటారు. కానీ మనకి ఇష్టం వచ్చినట్లు మనకు దగ్గరలో ఉండాలి, మన బంధువులకు దగ్గరలో ఉండాలి, మనకి రాకపోకలకి దగ్గరలో ఉండాలని కోరుకోకూడదు కదా. అది నష్టమే అవుతుంది కదా. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా పోతుంది అని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఎవరి వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది అంటారు? ఇప్పుడు ఏలిన 4 సంవత్సరాల్లో చేయాల్సిన ప్రగతి అభివృద్ధి ఏమీ కనిపించలేదండి. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టే ప్రజలంతా కూడా అతనికి మద్దతు పలికి ఎంతో మందిని ఓటింగ్ సరళిని కూడా తీసుకొనే కదా అమరావతిని రాజధాని అని డిక్లేర్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కదా తన్ని అమరావతిని డెవలప్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో మంది రైతులు వాళ్ళ స్వయం కృషితోటే ఎవరు బలవంతం చేయకుండా వాళ్ళు ఇచ్చిన స్థలాలు అవి ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కున్న స్థలాలు కాదు. అమరావతిని డెవలప్ చేయాలి. ఇంతకు ముందు చూసుకుంటే మనకి ఒక రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఎలాగ డెవలప్ చేసి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియాలు సైబరాబాద్ అని అన్ని ఎలాగ డెవలప్ అయ్యాయి. అదేవిధంగా అమరావతిలో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్ని రాష్ట్రాలు ఎన్ని బాగుపడ్డాయి. అందరికీ ఉన్నప్పుడు మనకి ఆంధ్రలో మనకంటూ ఒక రాష్ట్రం అంటే అమరావతి డిక్లేరు. జగన్ గారు విమర్శిస్తూ చంద్రబాబు అమరావతి పేరు చెప్పి స్కాములు చేస్తున్నాడు, 2 లక్షల కోట్లు పెట్టి ఆ అమరావతిని డెవలప్ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో గెండుతున్నాడని విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా అమరావతి విషయంలో స్కాములు జరుగుతున్నాయా? అవినీతి జరుగుతుందా? 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారా? ఇప్పుడు 3 రాష్ట్రాల గురించి మనం ఎంత స్కామ్ చేస్తుంటాము? ఒక్క రాష్ట్రానికి ఆయన చేశాడు, చెందుతున్నాడు. అమరావతి ఒక్కటే ఆయన మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఇప్పుడు మనం 3 రాజధానులు అని చెప్పి మనం ఎంత స్కామ్ చేస్తుంటాము? ఎప్పుడు లేని ఇంతవరకు బయటికి రాంది మారకానని ఇప్పుడు బయటకు వచ్చింది కానీ ఇంతవరకు ఏమి రాలేదే. ఆ పేరు అసలు వినిపించలేదే.
ఈ మధ్యలోనే కదా అమరావతిని డిక్లేర్ చేసి దానికి రాజముద్ర పడిన తర్వాత మానగనని చెప్పుకుంటున్నారు. అంతకుముందు లేదుగా. మరి ఆ లెక్కన 3 రాజధానుల పేరు చెప్పి మీరు ఎంత స్కామ్ చేస్తుంటారు, దానికి త్రిబుల్ జరిగి ఉంటది కదా ఆ స్కామ్. మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిందే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ప్రతిరోజు చంద్రబాబుకు ఒక సినిమా చూపిస్తానని అంటున్నారు. మీరేమంటారు దానికి? సినిమాలు తీసి కూర్చోబెట్టేశారు. మళ్ళీ తగ్గేదే లేదు అని నేను మళ్ళీ మొదటికి వస్తే అంతకంటే తగ్గేదే లేదని చెప్పి నరుక్కుంటా జనం వచ్చేస్తారు. ఎందుకంటే అనుభవించున్నారు కదా. ఒకసారి ఏదో తండ్రి పేరు చెప్పుకొని మనం పైకి వచ్చాము, మళ్ళీ అదే ఉపయోగిస్తే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న కలహాలన్నీ కూడా జనాలు చూస్తున్నారండి. ఇప్పుడు మేము సామాన్య ప్రజానికము ఏదో ఒక పేపర్ చూస్తుంటాము, ఆ పేపర్లో ఏదో ఒక వార్త వస్తుంది, అది మాకు కొంచెమన్నా కాస్త చదువుకున్న వాళ్ళం కదా, ఏదో ఒకటి మాకు హట్ అవుదా, మాకు తెలీదా? ఇంట్లో తల్లి చెల్లి అక్క అంత అన్ని విధాలా తెలిసిన వాళ్ళే అంత ఇది స్కాములు చేసి అంత బయటపడుతున్నప్పుడు ఏమీ లేని వాళ్ళం మేము మా కష్టార్జితం పన్నులు కడుతున్నాం. మాకు రాజధాని మాకెక్కడో ఎందుకు కావాలండి రాజధాని? మనం సంపాదించుకున్న రాజధాని ఇది. అమరావతి ఎక్కడిది? మన కష్టార్జితం, మన రైతుల కష్టార్జితం, వాళ్ళ సొంత కష్టార్జితం తెచ్చింది. కొనలేదే, ఎవరికి డబ్బులు ఇవ్వలేదే, ఎవరికి ఏమి ఇవ్వలేదే. చూసి డెవలప్ అవుతే తన కాకపోయినా తన పిల్లలకి కాకపోయినా మనకి నా ప్రజలు నా రాష్ట్రం బాగుండాలని చెప్పి ముందుకెళ్లే వ్యక్తే గాని ఎవరిని మోసం చేసి లాక్కున్న వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసుకున్నా గానీ సోషల్ మీడియా అంతా కూడా ఒకటే ప్రసారం జరుగుతుంది, మావిగన్ రాజధాని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీ రాజధాని గురించి మీరేం చెప్తారు? మా రాజధాని అమరావతి. ఇది మా ఒక్క రాజధాని అమరావతి కాదు, ఈ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాలకి రాజధాని కావాలి కాబట్టి ఇది అమరావతి సెంట్రల్ పాయింట్ వస్తుంది. సెంట్రల్ పాయింట్ అంటే అన్ని ఊళ్ళకి మధ్యలో ఉంటుంది. అటు కర్నూలు నుంచి కానివ్వండి, ఇటు వైజాగ్ నుంచి కానీ ఇది సెంట్రల్లోనే రాజధాని బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ప్రజలకు పిలుపిచ్చారు. ఆ పిలుపు మేరకే 33,000 ఎకరాలు ఇచ్చారు రాజధాని కట్టమని. మరి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలోనే కానీ పత్రికా ప్రచారాల్లో కానీ మీడియా ఛానల్ ప్రచారాల్లో ఆంధ్రులందరూ కూడా మావిగన్ రాజధానిని కోరుకుంటున్నారు అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మా రాజధాని మావిగన్ అని చెప్పి బ్యానర్లు కూడా కొట్టించి ఎక్కడ పడితే అక్కడ ప్రచారాలు చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మావిగన్ ఎలా అనిపిస్తుంది మీకు? సార్, ఇప్పుడు మావిగన్ అనేది ఈ రోజున మచిలీపట్నం విజయవాడ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇది మొత్తం కలిపి తిప్పి కొడితే 70 కిలోమీటర్ ఉండదు. ఇదంతా బిల్డింగులతో ఎక్కడెక్కడ పొల్యూషన్తో నిండిపోయి ఉంది. ఎక్కడ పెడతారు రాజధాని అని ఎలా చెప్తున్నారు? ఆఫీసులు కట్టాలి, పెద్ద పెద్ద క్వార్టర్స్లు కట్టాలి, అధికారులకి ఆఫీసులు కట్టాలి, ప్రజా దర్బార్లు అని పెద్ద పెద్ద ఉండాలి. ఇలాంటివన్నీ ఎక్కడ ఒక ఖాళీ స్థలం తీసుకొని ఒక బాగా ఖాళీ స్థలం అయితే గానీ అది నిర్మాణం చేయడానికి కుదరదు. అలాంటి నిర్మాణం జరిగితేనే అది అభివృద్ధి అవుతుంది. అన్ని వసతులు కూడా కల్పిస్తారు. దానివల్ల అందరికి ప్రయోజనం ఉంటుంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో సమావేశమైన మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి అంతా కూడా 2 లక్షల కోట్లు పెట్టుబడి అవినీతి చేస్తున్నాడు, మొత్తం అమరావతి అంతా కూడా స్కామే అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా అమరావతిలో స్కాములు జరుగుతున్నాయా? అవునండి, అమరావతిలో స్కామ్ జరిగితే నిరూపించండి. దానికి అధికారులు ఉన్నారు, ఈడీ అధికారులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇలాగా అభియోగం మన గవర్నమెంట్ ఇలాగా అవినీతి పాల్పడుతుంది అని చెప్పి ప్రూవ్ చేయండి. చంద్రబాబు నాయుడు మీద మీరు నిరూపించండి. అప్పుడు జనాలు కూడా ప్రజలు కూడా తెలుసుకుంటారు. లేనిపోయిన మాటలు చెప్పి జనాలందరికీ 2 లక్షల కోట్లు అని ఎందుకంటే పక్కదో పట్టిస్తున్నారు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ కి అసలు రాజధాని లేకుండా పోతుంది అని అంటున్నారు. అసలు నిజంగా రాజధాని విషయంలో ఎవరు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరు ఒక పర్ఫెక్ట్ స్టాండ్ అని తీసుకోలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ కి అసలు రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రాష్ట్రపతి రాజముద్ర కూడా వేసి డిక్లేర్ చేశారు. ఇది ఎవరి వల్ల తీయడానికి కుదరదు. ప్రత్యేకమైన రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని. ఇది ప్రజల రాజధాని. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి చంద్రబాబు గారికి రోజుకు ఒక సినిమా చూపిస్తానంటారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అసలు మీరేమంటారు? అసలు ఆయన సినిమా పెద్ద అట్రప్లాప్ అయిపోయింది. ఏం సినిమా చూపిస్తారు జనాలకి? అంతకుముందు అందరికి నెత్తుల మీద చేతులు వేశారు, ముద్దులు పెట్టారు, అందరికి ముంచేశారు. ఒక రాజధాని అమరావతి అని చెప్పి నమ్మించి
జనాల చేత ఓట్లు వేయించుకొని గెలిచారు వైసీపీ ప్రభుత్వం. అలాంటిది ఇవాళ రాజధాని మాట ఎత్తకుండా 3 రాజధానులు అని చెప్పి అందరికి 3 ముక్కలాట్లా చూపించి ఇవాళ కొత్తగా మా విగన్ అని వచ్చి మచిలీపట్నం విజయవాడ రాజధాని అంటే జనాలకి తప్పుదో పట్టించి ఇవాళ జనాల్ని భయభ్రాంతులు కూడా కలగజేస్తున్నారు. అమరావతి 2 లక్షల కోట్లు అని. 2 లక్షల కోట్లు అయితే నిరూపించండి, జనాలకి కేసులు వేయించండి, నిరూపించండి. అవినీతి అని చెప్పి పక్కదో పట్టిస్తున్నారు, ప్రజలకి మబ్బ పెడుతున్నారు. ఇలాంటిది కార్యక్రమాలు మంచివి కావు. మరి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ రాజధాని అనేది బెస్ట్ ప్లాన్. ఇది మచిలీపట్నం విజయవాడ గుంటూరు మీద 10,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టే బదులు ఇక్కడ 10,000 కోట్లు పెడితే హైదరాబాద్ బెంగళూరుని తలదన్నే రాజధాని అవుద్దని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అది ఎంతవరకు సాధ్యం? అది సాధ్యం కాదనే తెలిసి కూడా వాళ్ళ వైసీపీ నాయకులకి అన్ని తెలిసి అబద్ధాలు ఆడడం చాలా ఈజీ వాళ్ళకి. అలా అలవాటు అయిపోయి జనాలకి 10,000 కోట్లు 10,000 కోట్లుగా 2 లక్షల కోట్లు అని చెప్పి అక్కడ మభ్య పెడతారు. మీకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు అయ్యిద్దని చెప్పి ఎక్కడైనా చెప్పారా? చెప్తే నిరూపించండి, దాని మీద కేసులు వేయండి. అవినీతి జరిగితే నిరూపించండి, ప్రూవ్ చేయండి. ఈడీ దగ్గర సిబిఐ ఎంక్వైరీలు వేయించండి. మరి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అమరావతికి నా మద్దతు ఉంటుంది, కానీ అమరావతిలో అవినీతి జరుగుతుంది, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మీడియా ముఖంగా బాధపడుతూ మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఉత్తరాంధ్రకి అన్యాయం ఎక్కడ జరుగుతుందండి? మొన్న ఉత్తరాంధ్రలోనే కదా ఆర్సిఎల్ మెటల్ పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఇంక రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాబోతున్నాయి. ఇంకెక్కడ మీకు అన్యాయం జరుగుతుందండి? మీ పరిపాలనలోనే మీరే అన్యాయం చేశారు ప్రజలకి. రాజధాని అని చెప్పి అమరావతిని రాజధాని అని చెప్పి నమ్మించి తర్వాత వైజాగ్ అని కర్నూలు అని అక్కడ ఇక్కడ అని చెప్పి 3 ముక్కలు తిప్పి జనాలందరికీ ఇబ్బంది పెట్టి ఒక్కటి కూడా కట్టలేదు మీరు. ఇవాళ మీరు అందరూ పెద్ద పెద్ద మాటలు అందరికి జనాలకి తప్పుదో పట్టిస్తున్నారు మీరు. మరి ముఖ్యంగా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన రాచమల్లు గారు మాట్లాడుతూ నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి కట్టకపోతే ఏంటి చంద్రబాబు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంత దారుణంగా ఇంత పచ్చిగా మాట్లాడడం మీద అమరావతి గురించి చంద్రబాబు గారి గురించి. ఆయన ఒక శాసనసభ్యుడు, ప్రజల చేత ఎన్నుకబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలాంటి నీచమైన చండాలమైన మాటలు మాట్లాడకూడదు. అది హౌస్లో వచ్చి చెప్పాలి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ప్రజల దృష్టిలో తీసుకురావాలి. ఆయనకి ఒక శాసనసభ్యులు కాబట్టి శాసనసభలో మాట్లాడాలి ఇటువంటి మాటలు. ఆయన రాకుండా అలాగా బొచ్చులో అమరావతి అంటే చాలా తప్పు. అది మేమైతే చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు అమరావతి రాజధాని. అలాంటి రాజధాని ఆయన కూర్చుంది కూడా రాజధాని అమరావతి హౌస్లోనే. అలాంటప్పుడు బొచ్చులో అమరావతి అని ఆయన చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. ఆయనకు విలువలు ఆయనే తగ్గించుకుంటున్నారు. మరి ఈ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా మా రాజధాని మావిగన్ అంటున్నారు. అమరావతి వేస్ట్ రాజధాని, ముఖ్యంగా అవినీతి జరుగుతుంది, 2 లక్షల కోట్లు అంటున్నారు. మరి ఈ మాటలన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? లేదంటే అధికారికంగా ఎందుకు దాన్ని నిరూపించలేకపోతున్నారు? ఎందుకు అసెంబ్లీకి వచ్చి చర్చించడం లేదు దీని గురించి? చర్చించికి రారండి వాళ్ళు. రాలేదు కాబట్టి ఇవాళ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. లేనిపోయిన కబుర్లు చెప్పి జనాలకి మోసపూరితమైన మాటలు మాట్లాడించి వాళ్ళని తానా అంటే కింద స్థాయిలో నాయకులందరూ తందానా అని చెప్పి వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్ కాదు. వాళ్ళందరికి మనసులో తెలుసు ఇది అమరావతి కరెక్ట్ అని తెలుసు. కానీ భజన చేయాలి కాబట్టి ఆయన పెద్ద ఆయన ఏం చెప్తే వాళ్ళకి భజన చేస్తూ ఉండాలి. మరి ఫైనల్ గా ఒక ఆంధ్రుడిగా మీ అభిప్రాయం ఏంటి? మీ రాజధాని అయితే ఏది? మీరేమంటారు? నా రాజధాని అమరావతి. నాకు అమరావతి రాజధాని అయితేనే బాగుంటుంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మావిగన్ రాజధాని గురించి చర్చ జరుగుతుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మావిగన్ రాజధాని అంటే మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని చేయాలని ఏదైతే ఒక ప్రపోజల్ గురించి చెప్పారో అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా దాని గురించే ప్రచారం చేస్తున్నారు. నేనైతే స్థానిక ప్రజానికంగా చెప్తున్నా, విజయవాడ పరంగా నా వరకు అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రాజధాని అమరావతి అయితే బాగుండాలి. ఎందుకంటే అక్కడ చాలా వర్క్ జరిగింది. 2014 2019 చూస్తే అనేకమైన అమరావతిలో అనేకమైన ప్రాజెక్టులు వచ్చినాయి. ప్రాజెక్టులు వచ్చి అనేక పనులు జరిగినాయి. పనులు జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ పనులు జరుగుతాయి. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదంటాం అయితే కరెక్ట్ కాదని నా ఆలోచన. ఎందుకంటే అంత డబ్బులు పెట్టుబడి పెట్టి అన్ని మంది 36,000 మంది రైతుల దగ్గర పొలాలు తీసుకొని అంత బహుళమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎవరో కనివిరిగిన రాజధాని కడతా అంటే మనందరం ఫస్ట్ సపోర్ట్ చేశారు. అది
పాత రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఇది ఉండాలి, బాగుంటది, ఇక్కడ మా ఇల్లు కూడా ఇక్కడే ఉందన్నారు. అది మంచి పరిమాణం అనుకున్నారు, జనాలు కూడా అనుకున్నారు. అలాగే ఇప్పుడు అంటే సరిపోయేది కదా, మళ్ళీ మావి గాను ఇవన్నీ అయితే జనాలకు ఇష్టపడలేదు. అందరూ కూడా అమరావతికే బాగుంటది, ఎందుకంటే అమరావతిలో వర్క్ చేసుకుంటారు కాబట్టి, పనులు జరుగుతాయి కాబట్టి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నారు, అమరావతికి మద్దతు అని చెప్పి ప్రతిపక్ష నేతకు ఉండేటప్పుడు అన్నారు. ఇప్పుడేం కొత్తగా మావిగాని రాజధాని అంటారు. కొన్ని సందర్భాల్లో అసలు రాజధాని అవసరం లేదంటారు. ఎలా అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు? సార్, ఒక సామాన్య ప్రజలకు నేను చెప్తున్నా, అదే మావిగానన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2000 దాకా అధికారంలో ఉన్నారు. ఆ రోజు ప్రపోజల్ పెడితే అయిపోయేది కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయనకి అసెంబ్లీలో బలం ఉంది కదా, శాసన మండలిలో బలం ఉంది కదా. ఆ రోజే మావిగానంటే జనాలందరూ ఒప్పుకునేవాళ్ళు కదా. మళ్ళీ ఇప్పుడు అమరావతి మొదలెట్టి ఎంత వేల కోట్లు సబ్జెక్ట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగానంటే అలాగానే ప్రజలు కూడా బయట ఇది అనవసరం, మనకు అమరావతి కావాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో ఆయన సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది, మొత్తం అప్పులమయమైపోతుంది, 2 లక్షల కోట్లు అమరావతి మీద పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఊబులు గెంటుతున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? సార్, ఎవరు చేసినా మంచి చేసినప్పుడు మనం మంచిగా అనుకోవాలి. 20 లక్షల కోట్లు కాదు, 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలంటే మంచిదే. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. అమరావతి ఒకసారి కడితే శాశ్వతంగా నిలిచిపోద్ది. ఇలా హైదరాబాద్ చూస్తున్నాం, సికింద్రాబాద్ చూస్తున్నాం, సైదరాబాద్ చూస్తున్నాం, హైటెక్ సిటీ చూస్తున్నాం. ఏనే ఎలా వచ్చినాయి, డబ్బులు పెట్టుబడి వస్తాయి, ఊరికి రావుగా. ఇప్పుడు మనం సైట్ కొంటామండి, దాన్ని డబ్బులు పెట్టి బిల్డింగ్ కడితే అక్కడ బిల్డింగ్ వస్తుంది, ఆ పక్కన చుట్టుపక్కల 4 ఇల్లు వస్తాయి. ఎంతగా ఏమి రాకుండా ఖాళీ స్థలం 100 సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటది. రూపురేఖలు ఏం మారవు, రేట్ రాదు. దాంట్లో బిల్డింగ్ పడాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే వెనకాల మనం చూసి 4 వస్తారు. అరే మనోడు ఇల్లు కట్టుకున్నారా, మనం కూడా పక్కన కట్టుకోవచ్చు, మనకు ధైర్యంగా ఉంటది, ఒకళ్ళు వచ్చారు కాబట్టి. అలాగే రాజధాని కూడా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి. దానికి వాస్తవం, దాని నష్టం ఏముంది? రేపు పొద్దున ఎవరు ఎత్తుకెళ్ళిపోయే కాదు కదా, గవర్నమెంట్ పరిధిలో ఉండే కదా అని నా వాక్య. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగాని రాజధాని చెప్పారో దాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలోను, వాళ్ళకి సంబంధించిన ఛానల్లోను, పత్రికల్లోనూ ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ అంటే, మీరైతే మావిగాని రాజధాని కోరుకుంటున్నారా? నేనైతే మావిగాని రాజు కోరుకోవట్లేదు సార్. ఎందుకంటే అమరావతి మన పక్కన జస్ట్ ఒక 6 కిలోమీటర్లు అమరావతి మన రాజధానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటది. అక్కడ అనేకమైన బహుళమైన హైకోర్టు వచ్చింది, శాసన మండలి వచ్చింది, శాసనసభ వచ్చింది, అన్ని ప్రాంతాలన్నీ అక్కడ వచ్చేసినాయి వర్క్లని. కలెక్టర్ కానీ ఇవాళ నేను ఒక ఆటో డ్రైవర్ని, అక్కడ చూస్తే మనం తల ఇలా ఎత్తుకొని చూడాలి. వాస్తవంగా నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను దూరం నుంచి, అలా ఎత్తుకొని చూడాలి. అంటే అంత బిల్డింగ్లు అక్కడ ఎలా కట్టారని నాకు ఒకసారి ఆశ్చర్యం వేసిద్ది. ఇలాంటి అమెరికానో, కెనడానో, అలాంటి ఇతర దేశాల్లో చూస్తాం అలాంటి బిల్డింగ్లు ఇలా అమరావతిలో ఇచ్చిన గొప్ప. అది మనం దాన్ని మెచ్చుకోవాల్సిందిగా మనం ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, నేను పాదయాత్ర చేస్తాను, వచ్చే ఏడాది నుంచి ప్రజల్లో ఉంటాను, పాదయాత్ర మొదలు పెట్టిన రోజు నుంచి కూడా చివరి వరకు ప్రతిరోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తానన్నారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పాదయాత్ర చేయడం మంచిదే, ప్రజా సంస్థలు చేసుకోవడం కూడా మంచిదే. అయితే చంద్రబాబు సినిమా చూపించడం అనేది కరెక్ట్ కాదు నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే 2014, 2019 దాకా ప్రజలకు మనం ఏం చేసామో ప్రజలు తీర్పు ద్వారా ఆలోచించి ఓటేశారు. రేపు కూడా అంతే చేస్తారు. మనం ఎన్ని తిరిగి తప్పుడు చెప్పినా ఏముండదు కదా. ఆయన జనాల్లోకి వెళ్ళడం మంచిదే, ప్రజల గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు లాస్ట్ 1 సంవత్సరం ఎందుకు, 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఎందుకు? ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తే ఇంకా మంచిది కదా. అందరిని కలవచ్చు, అన్ని జిల్లాలను కలవచ్చు, అందరిని కలవచ్చు, అందరి దగ్గరికి వెళ్ళవచ్చు, ప్రతి ఒక్కరు టచ్ చేయొచ్చు. అప్పుడు అనుకో రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళాలి. అది కాకుండా ఇప్పటి నుంచే బయలుదేరితే చాలా చక్కగా ఉండదు నా ఆలోచన. అన్ని విషయాలు తెలుస్తాయి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు మాట్లాడుతూ, చంద్రబాబు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టే బదులు 10,000 కోట్లు కేవలం మావిగాని రాజధాని మీద ఖర్చు పెడితే, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద ఖర్చు పెడితే హైదరాబాద్, బెంగళూరుని తలదన్నే రాజధాని అవుద్దని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మీరేమంటారు? చిన్న విషయం చెప్పాలంటే, మార్గాని భర్త గారికి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం గురించి తెలియదు. ఆయన రాజమండ్రిలో ఉంటారు కదా. నాకు తెలిసి విజయవాడ చాలా చిన్నమైన ప్రాంతం, అవుటర్ ఎక్కువ లేదు, రింగు. గుంటూరు కొద్దిగా పెద్దది, మళ్ళీ మచిలీపట్నం కూడా చిన్నదే. మనం ఊరు వెళ్ళి చూసుకుంటే అవుటర్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎటు చూసినా 100 కిలోమీటర్ ఉంటుంది. లెఫ్ట్ కానీ, రైట్ కానీ, ఈస్ట్ కానీ, నార్త్ కానీ చూసుకుంటే 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్ల పై భాగంలో కలిపి ఒక రాజధాని అయింది. మనం విజయవాడ చూస్తే గట్టిగా 14 కిలోమీటర్లు కూడా ఉండదు, ఎటు చూసినా పక్క పక్కన అన్ని. దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది, అమరావతి అయితే అన్ని విధాలు బాగుంటుందని ఆయన ఆలోచించి పెట్టి ఉండొచ్చు. మనం దాన్ని తప్పు అనలేం కదా. అది మరి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ, నేను అమరావతికి మద్దతే గాని అమరావతిలో అవినీతి జరుగుతుంది, మా ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మీడియా ముందు కొంత బాధపడుతూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. మీరేమంటారు? ఉత్తరాంధ్రకి అన్యాయం జరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రాంతాల వారీగా మనం ఎప్పుడు విభజించుకోకూడదు. మనందరం అన్నదమ్ములు కలిసి ఇక్కడ పెట్టి పెరిగాం కాబట్టి
అమరావతి కూడా మన ప్రాంతమని ఆయన భావించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక శాసనమండలి సభ్యుడు కాబట్టి ఆయన డైలీ అమరావతి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు కదా, ఆయనకి ఎందుకు ఉద్దేశం మా ఊరికే రావట్లేదు అక్కడికి వస్తున్నారు అనకూడదు. అందరూ మనం కలిసే కదా ఉంది, కలిసే కదా మనందరం కలిసే కదా ఉంది. ప్రాంతాలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా మనందరం ఒకటే కట్టుబడి ఉన్న తెలుగువారమే కదా, మనం సంతోషపడాలి తప్ప ఇదైతే నాకైతే మంచి విషయం కాదనిపించింది అనమాట. మరి మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గారు మాట్లాడుతూ నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి కట్టకపోతే ఏంటి అని చెప్పి ఆయన పబ్లిక్ గా మీడియా ముఖంగా విమర్శిస్తున్నారు. దీని గురించి మీరే ఉంటారు? ఒక చంద్రబాబు గారిని పట్టుకుని అమరావతిని పట్టుకుని ఎంత దారుణంగా మాట్లాడడం. నేనైతే ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చాలా అనుభవజ్ఞుడు, ఆయన ఒక రచయిత కూడా. ఆయన మరి ఇలాగ అన్నాడంటే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. అసలు మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి రాజధాని మీద ఈరోజు చట్టబద్ధత కల్పించారు, అసలు ఎంత వరకు కరెక్ట్ అన్నారు కూటమి ప్రభుత్వం చేసింది? 100% కరెక్ట్ అని ప్రజలందరూ ఆమోదించారండి. ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి కావాలి. ఎవరికైనా అభివృద్ధి ఉంటే ₹1 వస్తుంది, వ్యాపారాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, చదువులు కూడా ఉన్నతమైన చదువులు వస్తాయని అందరూ ఆలోచన. మీరు ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్స్ వస్తాయి, అన్ని పెరుగుతాయి కదా. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు తప్ప మనకి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా మంచి చేస్తారని మంచిగా సపోర్ట్ ఉంటారు సార్ ప్రజలందరూ. అది ఓటుదానని తెలుపుతారు. అది ఫైనల్ గా మీ రాజధాని అంటే మీరేం చెప్తారు? నా రాజధాని అయితే నా రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కానీ దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి మావిగన్ రాజధాని మీద? మీరేమంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఉన్న రాజధాని ఆల్రెడీ గతంలో నాశనం చేశారు. ఇప్పుడు ఉన్నదాన్ని కొద్దిగా డెవలప్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరుగుతున్న దాన్ని ఆపడం కోసం మావిగన్ అని ఇంతకుముందు 3 రాజధానులని 3 ముక్కలాట ఆడడం, జనాలు విమర్శించి ఉత్తరాంధ్రలో రాజధాని అని చెప్పి అక్కడ ప్యాలెస్ కట్టి ఆ జనాలందరూ తిరస్కరించి 11 సీట్లకు వచ్చినా కానీ ఆయన మైండ్ సెట్ మారలేదని జనాల ఒపీనియన్. మరి వైసీపీ పత్రికల్లో కానీ మీడియాలో కానీ వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడుతూ ఫ్లెక్సీలు కూడా కడుతున్నారు. మా రాజధాని మావిగన్, మా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మావిగన్నే కోరుకుంటున్నారంట. మరి మీరు ఏ రాజధాని కోరుకుంటున్నారు? అమరావతినా మావిగన్? అసలు మీ ఒపీనియన్ ఏంటి మావిగన్ మీద? జనాలు అయితే మావిగన్ అనే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మేమైతే అమరావతికి పూర్తి మద్దతు అయితే తెలియజేస్తున్నాం. ఈ అమరావతి అనేది పూర్వకాలం నుంచి అమరావతి అనేది ఒక ట్యాగ్ నేము. దేవతల రాజధాని అని చెప్పేసి మన పూర్వం నుంచి ఆ పేరు మారుమ్రోగుతుంది. కానీ ఇప్పుడు అర్థం పర్థం లేని పేర్లు తీసుకొచ్చి విజయవాడ నుంచి వి అని, మచిలీపట్నం నుంచి మా అని, గుంటూరు నుంచి గన్ అని ఇలా తీసుకొచ్చి జనాల్ని మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప మొన్నటిదాకా కర్నూలు, వైజాగ్, విజయవాడ రాజధాని అని చెప్పి ఓ ప్యాలెస్ కట్టాడు. ఆ ప్యాలెస్ ఎవరికి ఉపయోగపడడం పోగా అది ఒక హయ్యర్ విఐపి వస్తే తప్ప సీఎంలు కూడా పనికిరానంత ప్యాలెస్ కట్టాడు. ఆ డబ్బులతో రాజధానిలో కొంత భాగం పూర్తి అయ్యేదని జనాల ఒపీనియన్. జనాల ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. జనాలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో సమావేశమయ్యి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని లేకుండా పోతుందని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా పోవడం అనేది ఒకప్పుడు గూగుల్లో కూడా లేదు. కానీ ఇవాళ కొత్తగా చట్టం చేసి ఆ చట్టం కేంద్రంతో రాజముద్ర వేయించి గూగుల్లో కూడా అమరావతి రాజధానికి క్రియేట్ చేయించి మన రాజధాని అంటూ ఇది దేవతల రాజధానిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీసుకొచ్చి అభివృద్ధి శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నాడు. పనులు కూడా అందరికీ పుష్కలంగా ఉన్నాయి. దేనికి లోటు లేకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కానీ అనేక పనులు కానీ జరుగుతున్నాయి. జనాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నారు. ఇది మళ్ళీ డిస్టర్బ్గా అయిద్దా అని బాధపడుతున్న తరుణంలో కేంద్రంలోకి వెళ్ళి ఆ బిల్లు అయితే ప్రవేశపెట్టారో జనాలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ బిల్లు రావడం వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి మీద 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో గెడుతున్నాడు, రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నాడు. నేను చెప్పిన మావిగన్ రాజధాని మీద 10,000 కోట్లు పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందని ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అమరావతిలో అవినీతి జరుగుతుందా? 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారా? మీరేం చెప్తారు దీనికి? జనాలు అయితే అవినీతి జరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు. అవినీతి జరుగుతుంది అని నీకు అనిపించినప్పుడు ఆర్టీఐ చట్టం ద్వారా మీరు దాన్ని రిపోర్ట్ తీసుకోవచ్చు. లేదా
మీకున్న 11 మందితో ఎమ్మెల్యేలతో వెళ్ళి అసెంబ్లీలో క్వశ్చన్ చేయవచ్చు. ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీరు వివరాలు సరిగ్గా చెప్పారా లేదా అని జనానికి చెప్పొచ్చు. అసెంబ్లీకి వెళ్లకుండా క్వశ్చన్ చేయకుండా మీరేదో ప్రెస్ మీట్లు పెట్టేసి మాకు ఇంత జనాలకి నష్టం జరుగుతుందంటే ఆ కేంద్ర ప్రభుత్వం భరాయించాల్సిందంతా కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వేసి ఇంత ముందు కన్నా రోడ్లు ఇప్పుడు పుష్కలంగా చాలా నీట్గా, ఎవరైతే ఇంతకుముందు గుంతల్లో పడి చనిపోయిన వ్యక్తులు ఉన్నారో ఇవాళ అదే రోడ్లలో వెళ్తే సంతోషపడుతున్నారు. రోడ్లు మనకి ఇంత బాగా చేస్తున్న చంద్రబాబు మళ్ళీ గవర్నమెంట్ ఉంటేనే రాజధాని పదిలంగా ఉంటుందని, ఇప్పుడున్న గవర్నమెంట్ చట్టబద్ధత తీసుకురావడం వల్ల రేపొద్దున మార్పులు చేర్పులు జరగవని జనం ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమరావతి గురించి నేను మద్దతు ఇస్తున్నాను, రైతులు సహకరించండి, భూములు ఇవ్వండి అని అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఒకనొక సమయంలో రాజధాని అవసరం లేదు, రాజధాని ఉండాలంటే రాజ్యాంగంలో రూల్ లేదన్నారు. ఇప్పుడు మావిగాని రాజధాని అంటారు. అసలు ఏంటంటే రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా రకానికో విధంగా మాట్లాడడం. అసలు జనాలు ఏమనుకుంటున్నారంటే రాజధాని రైతుల్ని తోలనాడి రాజధానిలో రైతులు లేరు, లంజలే ఉన్నారన్న కాన్సెప్ట్తో జనాన్ని ఒక అంత భయభ్రాంతులకు గురి చేసి అసలు ఆడవాళ్ళని కించపరిచిన భావంతో కొన్నాళ్ళు ఒక థియరీ తీసుకొచ్చాడు. ఆ రాజధానిలో అసలు మనుషులు కాదు, లేదా కమ్మవారు ఉన్నారు, ఇంకా వేరే అదర్ క్యాస్ట్లు లేవు అని ఒక దుష్ప్రచారం చేసుకొచ్చి కర్నూలులో లేదా వైజాగ్ అయితే ఇలాంటి ఏమి ఉండవు అని 3 రాజధానుల ఆట ఆడాడు. అదే 3 రాజధానుల ఆట అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నాడు, కానీ శాసన మండలిలో దానివల్ల అవ్వలేదు. ఆ రోజున బూత్ పంచాంగాలన్నీ జనాలు టీవీలో లైవ్ టెలికాస్ట్ చూసి విరక్తి చెందారు. మరి ఇక్కడ మాజీ ఎంపీ మార్గాన్ భారత్ మాట్లాడుతూ చంద్రబాబు అమరావతిలో 2 లక్షల కోట్లు పెడుతున్నాడు, 10,000 కోట్లు మా జగన్ అన్న చెప్పిన ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద పెడితే హైదరాబాద్, బెంగళూరు తలదన్నే రాజధాని అవుద్దని అంటారు. ఇది ఎంతవరకు సాధ్యం? మీరేమంటారు దీని గురించి? అసలు మార్గాన్ భారత్ మాట్లాడేది ఆయనకైనా అర్థం అవుద్దో కాదో మాకే తెలియట్లేదు. ఆయన ఏదో చిన్నపిల్లడు మాట్లాడినట్టు మాట్లాడతాడు, కానీ ఒక కేంద్రంలో ఎంపిక చేసిన అనుభవం కూడా లేని విధంగా మాట్లాడుతున్నాడు. మరి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అమరావతికి నేను మద్దతే, కానీ అమరావతిలో అవినీతి జరుగుతుంది, మా ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? నిజంగా అమరావతిలో అవినీతి జరుగుతుందా, ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందా కూటమి ప్రభుత్వం వల్ల? ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని ఈయన భావించినప్పుడు అక్కడ జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా. ఉత్తరాంధ్రలో సీట్లు లేకుండా జనాలందరూ వ్యతిరేకంగా ఓట్లు వేసినప్పుడన్నా వీళ్ళకి అర్థం కావాలి కదా. ఇక్కడ ఉత్తరాంధ్ర నాశనం చేయడానికి వీళ్ళు పుట్టినట్టు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రాజధానిగా అటు చిత్తూరు నుంచి విజయవాడకి మధ్యలో ఉంటుంది, ఇటు వైజాగ్ నుంచి విజయవాడ మధ్యలో ఉంటుందని సెంట్రల్ పాయింట్లో అమరావతిని పెట్టినప్పుడు నేను అమరావతిలోనే ఉంటాను, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతిలోనే నివాసం ఏర్పరచుకున్నాను, ఇక్కడ ఉన్న సీఎం అమరావతిలో లేడు, నేనే ఉన్నాను, ఇక్కడ నేను సొంత ఇల్లు కట్టుకున్నానని ఆ రోజు జనాలకి చెప్పి ఇవాళ 3 ముక్కలు ఆడడం ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియాలి. మరి పొద్దుటూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు గారు మాట్లాడుతూ నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి, కట్టపోతే ఏంటి అని చెప్పి చంద్రబాబు గారిని అమరావతిని విమర్శిస్తే ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమరావతిని దూషించే విధంగా ఇంత పచ్చిగా మాట్లాడే ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మనిషి ఆయన ఎందుకు మాట్లాడతాడో ఆయనకే తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోనూ ఆయనే బయటికి తీసుకొస్తారు, ఇటు ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడతాడు. అసలు డెమోక్రసీలో ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే కాన్సెప్ట్ ఆయనకి లేదు. ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను పాదయాత్ర చేస్తానంటున్నారు. తన కార్యకర్తలతో సమావేశమైన మీటింగ్ లో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర మొదలు పెట్టిన రోజు నుంచి ప్రతిరోజు కూడా చంద్రబాబుకి చుక్కలు చూపిస్తాను, రోజుకు ఒక సినిమా చూపిస్తాను అంటారు. మీరేమంటారు ఈ వ్యాఖ్యల మీద? చంద్రబాబు గారు కూడా ఏదో అన్నారు, అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాల పని కాదు, ఏ తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేశాడు, కానీ నేను అలాగా చేయను, సంస్కారం లేదు కాబట్టి ఆయన ఎన్నైనా మాట్లాడతాడు. పాదయాత్ర చేస్తే ప్రజలకు ఉపయోగపడే దాని గురించి మాట్లాడాలి, కానీ చుక్కలు చూపిస్తాను, రప్ప ఈ విధ్వంసం చేస్తానంటే ఎవరు ఊరుకోరని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. నిన్న మొన్న జరిగింది. ఆ రప్ప అనేవి పేపర్లోకి ఫోటోలకి అయితే సరిపోతాయి, కానీ వాస్తవం లైఫ్లో జరగవని నేను అనుకుంటాను. మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ బ్యానర్లు కడుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, మా రాజధాని అమరావతి అన్నారు. మరి మీ రాజధాని ఏది? మా రాజధాని అయితే అమరావతి. అమరావతికి 100% మా మద్దతు. ప్రజలందరూ అమరావతిని కోరుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో సెంటర్ పాయింట్ లో ఉంది సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా గానీ మావిగాన్ రాజధాని గురించి చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగాన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలనే అది బెస్ట్ ప్లాన్ అని చెప్పి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ అంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
మీరేమంటారు దానికి? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? మతిలేని ముఖ్యమంత్రికి పిచ్చెక్కిన కోతులు పుట్టినాయి. ఈ పిచ్చెక్కిన కోతులు పుట్టి ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉండే. వాళ్ళ అదృష్టాలు బాగుండి వాళ్ళ రాజకీయ నాయకులు అయ్యారే తప్ప మాట్లాడతాం చేతొచ్చి ఒక కష్టపడి పైకొచ్చి అలా అయినటువంటి రాజకీయ నాయకులు కాదు. పూర్తిగా పరిపక్వత లేనటువంటి నాయకులు. వాళ్ళ అదృష్టాలు బాగుండి తండ్రులు తాతలు వాళ్ళకున్న పేరు ఆ పార్టీలో వాళ్ళ టికెట్లు ఇవ్వటం ఆ పార్టీ ఇమేజ్ గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళు. నిజంగా వీళ్ళకి అభివృద్ధి కాంక్ష అనేది ఉంటే వీళ్ళు పదాలు వేరుగా ఉంటాయి. వీళ్ళ పదాలు ఎలాగ ఉన్నాయి అంటే శ్మశానంలో దెయ్యాలు భూతాలు మాట్లాడుకునే పదాల్లాగా ఉండే తప్ప నిజంగా అమరావతి గురించి మాట్లాడటం చేత కానీ దద్దమలు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఆయన కార్యకర్తలతో సమావేశమైన మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు అమరావతిని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నాడు, 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవసరమా? మావిగన్ రాజధాని మచిలీపట్నం విజయవాడ గుంటూరు మీద 10,000 కోట్లు పెడితే మంచి గ్రోత్ కారిడార్ అవుతుంది, మంచి క్యాపిటల్ సిటీ అవుతుందని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏమయ్యా 10,000 కోట్లకి 65,000 కోట్లకి 2 లక్షల కోట్లకి చాలా తేడాలు ఉన్నాయి అయ్యా. నీవు నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు ప్రవేశపెట్టారు 5 సార్లు. నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా ఒక్క రోజైనా నువ్వు ఒక్క గొయ్యను పూడ్చావా? నువ్వు ఎంతో మంది మహిళలు 9 నెలలు నిండిన తర్వాత వాళ్ళు ప్రసవించడానికన్నా హాస్పిటల్కి వెళుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళకుండానే మార్గం మధ్యలో డెలివరీ అయిన సంబంధాలు ఉన్నాయి. దానికి మీ కార్యకర్తలు సరదాగా ఏం మాట్లాడుకున్నారంటే జగనన్న ఫ్రీ డెలివరీ పథకం అని మీ కార్యకర్తలు చెప్పుకొని తిరిగారయ్యా. అప్పుడు ఆ 9 నెలలు నిన్నటువంటి గర్భిణి దారి వెళుతూనే డెలివరీ అయిపోయేది అమ్మాయి. అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడాను పిన్ను పైసా కరెక్ట్గాను అవినీతి లేకుండాను పరిపాలన చేస్తున్నారు. ఏ దానికి ఎంత అవుతుంది అనేది ప్రపంచ స్థాయి ఇంజనీర్లు ఆయన దగ్గర ఉన్నారు. వాటికి ఒక లెక్క ఉంటుంది, పత్రం ఉంటుంది. ఆ లెక్క పత్రం లేకుండా వాళ్ళు ఏం మాట్లాడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు దయ వల్ల అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు, అప్పులమయం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏమో నీకు బుద్ధి ఉందా? అసలు ఉన్నప్పుడు రాజధాని నాకు మా అమ్మ ఎవరు అని చెప్పలేనటువంటి పరిస్థితులు ఉండేవాడి. ఇప్పుడు నా రాష్ట్రానికి రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పి మొన్నటి నుంచి నేను ఎగ్జామ్లో కూడా రాయటానికి నాకు అర్హత వచ్చింది. నువ్వు ఉన్నప్పుడు వచ్చిందా? అమ్మ ఎవరంటే తెలియదు, నాన్న ఎవరో తెలియదు, బాబాయ్ అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే నాన్న కూడా చంపింది నువ్వే, బాబాయ్ని చంపింది నువ్వే. అలాంటి వ్యక్తి నువ్వు రాజధాని గురించి మాట్లాడే అర్హత నీకుందా? మళ్ళీ నువ్వు గెలుస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోనే తిరుగుతాను. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి కూడా చంద్రబాబుకి రోజుకో సినిమా చూపిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. దీని గురించి మీరేం చెప్తారు? అసలు నిజంగానే పాదయాత్ర చేస్తే ఎలా ఉంటది చంద్రబాబు గారికి? నిజమే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సినిమా చూపించగలటం ఆయనకు ఆ దమ్ము ఉంది. ఎందుకు చెప్పమంటారా? ఆయన దగ్గర వానర సేన ఉంది. వానర సేన అంటే కోతులు. ఆ కోతులు ఎప్పుడు ఏం చేస్తాయో తెలియదు. ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడాను ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎవరో కూడా ఆయన చుట్టూతో ఉండరు. ఆయన మీటింగ్లకి పాదయాత్రలో ఉండే వాళ్ళంతా వానర సేన తప్ప ఏంటి నిజంగా రామాయణంలో వానర సేన కాదు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ రాజధాని బెస్ట్, అమరావతి వేస్ట్, అమరావతిలో మొత్తం అప్పులమయం, 2 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి లాగేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసలు మీరేమంటారు అమరావతి రాజధాని గురించి, వీళ్ళు చెప్తున్న మావిగన్ రాజధాని గురించి? ఏమైనా మావిగన్లో గన్ను ఉందయ్యా, జగన్లో గన్ను ఉందయ్యా. అది నీ సంస్కృతి గన్ను సంస్కృతి, నీ సంస్కృతి గన్ను సంస్కృతి. ప్రతి దాంట్లో నీ జగన్ బొమ్మ కనపడాలని చూస్తుంటావు. ఆ రోజున నువ్వు శ్మశానంలో ఫోటోలు రాళ్ళ మీద వేస్తారు ఫోటోలు, అలాగే సరే హద్దురాళ్ళ మీద నువ్వు నీ ఫోటో వేయాలని చెప్పి ఆ ఫోటోలు వేసిన హద్దురాళ్ళు నువ్వు ఫిట్టింగ్ చేయించుకున్నావు. అలాగే రైతుల పాస్ పుస్తకాల మీద కూడాను నీ ఫోటోలు వేసుకుని వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్ మీద కూడా నీ ఫోటో వేయాలని చెప్పి ఆ రోజుల్లో ఆదేశించావు. అందుకే నువ్వు పోయావు అలాంటి అది తెలివితేటల వల్ల.
రాజధానికి 2 లక్షల కోట్లు అవుతాయి అన్నారు. అది ఈ రోజు ఖర్చు పెడతామని చెప్పలేదా నీకు? మాజీ ఎంపీ మార్గాన్ భరత్ గారు మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద 10,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్, బెంగళూరు తలదన్నే రాజధాని అవుద్దని అంటారు. అది ఎంతవరకు సాధ్యం? ఏమేమి మార్గాన్ భరత్ గారు, మీరు ఒక ఎంపీ స్థాయి మనిషి, ఒక మాజీ ఎంపీ, నీకు ఏదన్నా మాట్లాడాలి చెయ్యాలని అంటే మా విజయవాడ వచ్చి మాట్లాడు. మా విజయవాడ గురించి మాట్లాడు. మీకేం కావాలో మేము చెప్తాం సమాధానం. నీకు మా నాయకులు కాదు, ఆ నాయకులు కాదు చెప్పేది, ప్రజల తరపున ప్రజల్లో నివసించేటువంటి మనుషులు మేము చెప్తాము. దేనికి ఎంత ఖర్చు అయ్యిద్ది, ఇటుకరాయి ఎంత అయ్యిద్ది, కంకర లారీ ఎంత అయ్యిద్ది, లారీకి ఎన్ని యూనిట్లు వస్తుంది మేము చెప్తాము. రోజువారీ కూలీ ఎంత, మేస్త్రికి ఎంత, మిషన్కి ఎంత నేను చెప్తా లెక్కలో. పిచ్చోళ్ళారా, ఎంత అవుతాయో మీకు తెలియదా? తెలియకుండా ఎందుకే మాట్లాడతారు మీరు? బుద్ధి ఉందా మీకు? అసలు బుద్ధి ఉందా మీకు? ఏదో మాట్లాడాలి, ప్రెస్లో మాట్లాడాలి అని చెప్పి మీ మీడియాలోనూ ఆ పనికిరాని సాక్షిలోనూ మాట్లాడుతుంది తప్ప ఆ సాక్షి పేపర్ ఎవరైనా చూస్తున్నాడు అసలు? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అమరావతికి నేను మద్దతే, కానీ అమరావతిలో అవినీతి జరుగుతుంది, మా ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది. ఓక్సో వ్యాగనం, బొత్స సత్యనారాయణ, నీది పెద్ద ఓక్సో వ్యాగనే. రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట కేసు కొట్టించేసుకుని నువ్వు ఓక్సో వ్యాగన్ నుంచి బొత్స సత్యనారాయణగా వచ్చినావు. నువ్వు నీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో తెలుసు నీకు? ఈ చంద్రబాబు నాయుడు గారు పాపం చాలా మంచి ఆయన, కక్ష సాధింపు అలాంటివి లేవు. పోతే పోనీ వాళ్ళ కర్మని చెప్పి వదిలేస్తున్నారు. అందుకే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మాట్లాడుతున్నారు మీరు. ఆయన సరిగ్గా కొంచెం ఆలోచన చేస్తే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడరు. దృష్టి అంతా మీ మీద పెడితే అభివృద్ధి ఆగిపోయిద్దని చెప్పి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మిమ్మల్ని వదిలేసాడు కుక్కల్లాగా. మీరేమో ఊరి మీద కుక్కల్లాగా రోడ్ల మీదకి వచ్చి గో అంటూ ఉన్నారు. నువ్వు పక్క ధర్మం సత్యనారాయణ ఒకడు. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడితే నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అమరావతిని ఈ రోజు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఒక మాజీ ఎమ్మెల్యేలా మాట్లాడడం మీద మీరేం చెప్తారు? ఏమైనా నీకు బుద్ధి ఉందా? రాచమల్లు శ్రీనివాస రెడ్డి ఏదో రెడ్డి ఉంది నీ పేరు, నీకు బుద్ధి ఉందా? ఏం పదాలు వాడాలో, ఏం పదాలు వాడకూడదు, ఇంట్లో ఏ పదాలు వాడాలి, స్నేహితుల మధ్యన ఏ పదాలు వాడాలి, బయట ఏం పదాలు వాడాలి, ప్రెస్ మీట్లు ఏం పదాలు వాడాలో ఆ మాత్రం జ్ఞానం లేదా? నీకు తల్లిదండ్రులు, గురువులు నేర్పించలేదా? మీకు నేర్పించింది ఇదేనా, లేకపోతే మీ సంస్కృతి నేర్పించింది మీ నాయకుడు నేర్పించాడా? ఏం మాట్లాడతావా? రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఏదో ఉందనుకోండి నీ పేరు, బొచ్చా. మేము మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రజలుగా మేము మాట్లాడతాం మొదలు పెడితే నీకు జీరో, ఒక ఓటు కూడా రాదు. ఈ బొచ్చు, ఈ సచ్చు, పుచ్చు అని చెప్పి మాట్లాడితే రేపు పొద్దున్న నీకు డిపాజిట్లు కూడా రావు. మనం డిపాజిట్లు వచ్చినట్టుండి. మరి ఎందుకు ఇప్పుడు వైసీపీ నాయకులు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు? అసలు అమరావతి రాజధానిగా పనికిరాదు అని అంటున్నారు. మీరేమంటారు ఫైనల్ గా? అంటే అమరావతి అనేటువంటి రాష్ట్ర రాజధానిని ప్రజలందరూ కూడాను, సామాన్య ప్రజలు కూడాను ఇప్పటికి ఇన్నాళ్ళకి రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలకి వనవాసం నుంచి బయటకు వచ్చినట్టు మన రాష్ట్ర రాజధాని బయటకు వచ్చిందని సంతోషంతో పండగ చేసుకుంటున్నటువంటి వేళ మారీచుడు లాంటి ఈ జగను, ఆ మారీచుడు పక్కన రాక్షసులు లాంటి ఈ బొత్స, ఈ పేరుని ఏంటి, ఈ వగర ధర్మాన ప్రసాద్ ఎవరో ఉన్నాడు ఒక ఆయన, ప్రసంగాలు ప్రసంగిస్తూ ఉంటాడు. ప్రసంగాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన ఇలాంటి నాయకులను చుట్టూతో పెట్టుకుని మీరు ఇక మా వంటంలో ఒక ఆయన ఉన్నాడు, వెల్లంపల్లి మల్లంపల్లి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వీళ్ళేయో మాట్లాడుతూ ఉన్నారు. కేవలం వీళ్ళు మాట్లాడతానికి గల కారణాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పోనీలే వదిలేయటమే తప్ప నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేసిన అవినీతి పనులకి, వాళ్ళు చేసిన తప్పులకి బయటికి తెస్తే ఎవడో కూడా 3-5 సంవత్సరాలు బయటికి రారు. ఫైనల్ గా మీరేమంటారు? మీ రాజధాని అంటే ఏది? మా రాజధాని అమరావతి, అమరావతి, అమరావతి. మా అమ్మ అమరావతి, మా తండ్రి అమరావతి, మా రాష్ట్ర రాజధాని అమరావతి, మా 6 కోట్ల ఆంధ్రుల హక్కు అమరావతి. మీరు ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. ప్రజల్లో మేము ఏదో ఉండాలి, చెయ్యాలని చెప్పి మారుచుడు వేషాలు వేస్తా ఉన్నారు మీరు. కానీ మీరు పాదయాత్రలో కూడా
గతంలో మీరు పాదయాత్రలో చేశారు, ఏం చేశారో మాకు తెలుసు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అమరావతికి నేను మద్దతే గాని అమరావతిలో అవినీతి జరుగుతుంది, మా ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మీడియా ముఖంగా బాధపడుతూ ఆయన బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది, ఆయన మాట్లాడడం జరుగుతుంది. మీరేమంటారు ఆయన వ్యాఖ్యల గురించి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తున్నాడండి. అతనైతే మంచి జ్ఞానం ఉంది, ఆయనకి అన్ని పరిపాలన తెలుసు. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు అంతటి పెద్ద వ్యక్తి ఆయన. అతను ఇలాంటి మాటలు ఆడారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బలోపేతం చేసి ఆయన బలవంతం చేసి మాట్లాడు ఏదో ఒకటి చెప్పు, ఉత్తరాంధ్ర నష్టపోతుందని చెప్పమని చెప్పిస్తున్నాడు తప్ప ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగట్లేదంటే ఆయన చూపించమనండి. ఎక్కడేం జరగట్లేదో ఆయన నిరూపించమనండి. అన్యాయం ఎక్కడ జరుగుతుందో చూపించమనండి. మీకు ఎక్కడ న్యాయం కావాలో చంద్రబాబు దగ్గర అండి, ఆయన తీసుకెళ్లి మీకు ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ అభివృద్ధి మీకు చేసి చూపిస్తారు. అంతేగాని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మాటలు వచ్చి మీరు ఇలాంటి మాటలు అడగండి. మీరు ఉన్నత స్థాయి, మీరు పెద్ద గౌరవం గల వ్యక్తి, మీరు సీనియర్ నాయకులు, మీరు ఇలాంటి మాటలు ఆడడం మాకు ఇష్టం లేదు సార్. మీరు కూడా దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు కూడా న్యాయం చేస్తున్నారని చెప్పి మీరు భావించాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు గారు కానీ, లేకపోతే మిత్ర నాయకులు కానీ, లేకపోతే పేరు నాని గారు కానీ, ఇంకొక నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మావిగన్ రాజధాని బెటర్ అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు సడన్ గా మావిగన్ రాజధాని తెర మీదకి తీసుకురావడం, బ్యానర్లు కట్టడం, ప్రచారాలు చేయడం, ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అసలు మాకు అమరావతి రాజధాని కాదు, మాకు మావిగన్నే రాజధాని అని అంటున్నారు. అసలు మీ రాజధాని అయితే ఇది? మాకు రాజధాని అయితే అమరావతి అండి. ఇప్పుడు వాళ్ళేదో పిచ్చి ఎక్కి రోజుకి ఒక మాట, కూటికి ఒక గుడ్డ అట్లా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ మాటలు అట్లా ఉంటాయండి. ముందైతే 3 రాజధానులు అన్నారు. తర్వాత ముందైతే ఫస్ట్ అమరావతి రాజధాని కావాలి, ఇంకా 33,000 కాదు ఇంకా భూసేకరణ కావాలి, అమరావతి రాజధాని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. అందరు నాయకులు ఒప్పుకున్నారు. వాళ్ళ మంత్రులు అయితే, మాజీ మంత్రులు వాళ్ళు అయితే, రోజా ఎవరైనా సరే వాళ్ళందరూ ఏం కావాలన్నారు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు, ఆయన ఇక్కడే ఉంటారన్నారు. ఇవాళ్ళేమో 3 రాజధానుల తర్వాత ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. వాళ్ళ మాటల్ని పట్టించుకునే అవసరం లేదండి. వాళ్ళకి ఏదో పిచ్చి పట్టి అధికారం కోల్పోయారు, ఏం మాట్లాడలేకపోతున్నారు, ప్రజల్లో ముఖం చూపించుకోవాలని చెప్పి అలా తిరుగుతున్నారు తప్ప వేరేదైతే ఏం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గారు మాట్లాడుతూ నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అని చెప్పి చంద్రబాబు గారిని అమరావతిని విమర్శిస్తూ ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు. దీని మీద ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? వాళ్ళైతే మూర్ఖులండి. ఎందుకంటే ఒక రాజధాని మన ఉత్తమ స్థాయి మన పార్లమెంట్ లోను రాజ్యసభలోను ఆమోదం చెందింది, రాజముద్ర పడింది. దాన్ని బొచ్చులో గిచ్చులో అని మాట్లాడడం ఆయనకైతే తగదు. మిమ్మల్ని ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ ఆ పొద్దుటూరు ప్రజలైతే మిమ్మల్ని తిరస్కరించారు. ఇంకా ఇలాంటి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తారని హెచ్చరిస్తున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రతిరోజు చంద్రబాబుకు ఒక సినిమా చూపిస్తాను అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకవేళ జగన్ గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారా, చంద్రబాబు గారిని తిరస్కరిస్తారా, జగన్ సినిమా చూపిస్తారా నిజంగా? ఆల్రెడీ జగన్ కి సినిమా చూపించేశారండి. ఆల్రెడీ సినిమా చూపించారు, 11కి పరిమితం అయిపోయారు. వాళ్ళు ఏం చూపించడానికి కూడా ఏం లేదు. వాళ్ళు వచ్చిన ప్రజలు అయితే వాళ్ళని వచ్చితే కొడతానికి అయితే రెడీగా ఉన్నారు. ఎందుకంటే రాజధాని లేకుండా చేసావు, వస్తున్న రాజధానిని విమర్శిస్తున్నావు. నువ్వు ఏమైనా చేయాలంటే చేసిన రాజధాని మంచిగా ఉంది, దాన్ని అభివృద్ధి చేయమని చెప్పాలి తప్ప దాన్ని అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటే మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరు, రోడ్డు మీద తిరగనివారు. ముందు మీరు రోడ్డు మీద రాలేరు కూడా. మీరు బెంగళూరు ప్యాలెస్ దాక్కొని మాట్లాడడం కాదు, మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. మీ నిజాయితీ, మీ నిరుపూర్వం మీద ప్రజలు రేపు తెలుస్తారు.